మాకు ఉన్నాయి మనోభావాలు, నిజమే, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయం మీద ఎంత మాట్లాడినా, ఆ మాటకొస్తే ప్రతి విషయం మీద, ఇప్పుడు మనం రేస్ చేసే ప్రతి అంశం మీద ఎంతగా చెప్పినా ఎవ్వరికీ బుద్ధులు రావు. సేమ్ ఏజ్లో ఉన్న ఆడపిల్లలకి బుద్ధులు రావు, మగవాళ్ళకి బుద్ధులు రావు, పెద్దవాళ్ళకి బుద్ధులు రావు, వర్సెస్ సొసైటీకి కూడా బుద్ధి రావు. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు. ఒక బొట్టు సైజు పెద్దదైతే తప్పు, బొట్టు కింద కుంకుమ బొట్టు పెడితే తప్పు, సరదాగా ఒక ముక్కు కుట్టించుకుంటే తప్పు, కమ్మలు పెట్టుకుంటే తప్పు, గాజులు వేసుకుంటే మట్టి గాజులు వేసుకుంటే అయితే మహాపాపం, పట్టా గొలుసులు పెట్టుకుంటే తప్పు, చుడిదార్ కొంచెం లూజు తీసుకుంటే తప్పు, చీర కట్టుకుంటే అయితే అమ్మో భరించలేని నేరం, ఘోరం. ఒకవైపు మన సంప్రదాయం, మన విలువలు, మన ధర్మం ఇది ప్రచారం చేస్తూ, ఈ విలువలు తెలియచేస్తూ మనం పాటించే ప్రతి ఒక్క ట్రెడిషన్కి ఎంత సైంటిఫిక్గా వాల్యూ ఉందో, ఎందుకు అది ఇంపార్టెంట్ అని నెత్తినోరు బాదుకొని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్తున్నా, కాస్త సోషల్ మీడియాలో కొంచెం ట్రెడిషనల్గా, లేకపోతే కొంచెం అమికబుల్గా, లేదు కాస్త హోమ్లీగా, అసలు అంతదాకా ఎందుకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెడీ అయితే అమ్మా మహాపాపం. ఎట్లా కామెంట్లు చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత హింస పెడుతున్నారు. వీళ్ళు అనుకున్నది అందంకి ఒక డెఫినేషన్, ఈ షర్టు, ఈ ప్యాంటు, లేకపోతే ఈ నెక్కరు, ఈ షార్ట్ ఫ్రాకు, ఈ హై హీల్స్, ఇట్లాంటి హెయిర్ కట్ మాత్రమే, మొహం ఇట్లాగా, లిప్స్టిక్ ఇట్లాగా, కళ్ళు ఇట్లాగా, ఐ మేకప్ ఇట్లాగా, బ్రాండెడ్ వాచెస్ ఇట్లాగా, నెయిల్స్ ఇట్లాగా, గాజులు ఇలా ఉండకూడదు, బ్రేస్లెట్ ఇలా ఇలా ఈ కొన్ని పారామీటర్స్ పెట్టేశారు. ఫ్యాషన్ ప్రతి 6 నెలలకి 3 నెలలకి ఎప్పుడు మారుతుందో తెలియని ఫ్యాషన్ అట్లా పెట్టేసి, అట్లా ఉంటేనే కరెక్ట్, లేకపోతే అసలు నువ్వు బయట రావడానికి, ఆన్ స్క్రీన్ కనపడడానికి పనికి రావు. నువ్వు చచ్చిపోతున్నా సరే, నువ్వు వెయిట్ పుట్టాన్ అవ్వకూడదు, నువ్వు ఏం అఘోరిస్తున్నా సరే నువ్వు ఇలాగే ఉండాలి. పారామీటర్స్ తోటి అర్థం పర్థం లేని దీంతో ఈ చట్టంలో ఇరుక్కోలేక వాళ్ళ స్టామినాకి మించి ఎక్సర్సైజులు, డైటులు వగేరాలు చేసి ఎంతమంది ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. విల్ యూ నాట్ ఏజ్ గ్రేస్ఫుల్లీ? 16 ఏళ్ళకి 30 ఏళ్లలాగా ఏమైనా సంబంధం ఉందా? 30, 33, 34, 35 అరల్స్ 30 ఏళ్ళకి 16th ఇయర్లో ఉన్నట్టు యవ్వరంగా ఎలా ఉంటాం? అప్పుడు దాన్ని నడి వయస్సు అని ఎందుకంటారు? 30 ఏళ్ళని యవ్వరం అనే అనొచ్చు కదా. 35ని 40ని నడి వయస్సు అనో, లేకపోతే గోల్డెన్ ఏజ్ అనో, ముసలి వయస్సు అనో, పెద్ద వయస్సు అనో ఎందుకంటారు? ఎవరమని అనొచ్చు కదా. అలాగే చిన్నపిల్లలు కూడా మెచ్యూర్డ్గా ప్రతి ఒక్క ఫీచర్ ఇట్లా కనపడేలా ఎలా ఉంటారు? దే ఆర్ గ్రోయింగ్ కదా. చిన్నతనాన్ని కూడా ఎవరం అనొచ్చు కదా. అంటే ఏ స్టేజ్కి ఆ స్టేజ్కు సంబంధించిన పారామీటర్స్, గ్రోత్ వగేరా ఉంటాయి, దానికి తగ్గట్టు ఉండాలి. ఇలా విపరీతంగా కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటే మాకు ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. 16 ఏళ్ళు ఉన్నట్టు పిల్లలు 30 ఏళ్లకు ఉండరు. ఆడపిల్లలు చాలామంది 16 ఏళ్ల నాడు కొంచెం వేషాలు వేసుకున్నా, లేకపోతే హెయిర్ కట్స్ చేసుకున్నా, ట్రెండింగ్గా ఉండేందుకు ప్రయత్నించినా, 30 లోపు ట్రెండింగ్ ఉండేందుకు ప్రయత్నించినా, పిల్లలు పుట్టే ముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అలా అనిపించినా, తర్వాత వాళ్ళకి తెలుసుకొని ధర్మం విలువ, ట్రెడిషన్స్ విలువ, ప్రతి ట్రెడిషన్స్ ఎందుకు పాటించాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, మనసు మారడమో, మెచ్యూర్డ్ అవ్వడమో ఉండే విధానంలో మారుతుంది. దానికేంటి? ఎవరో కాదండి, మనకు ఆడోళ్లే శత్రువులు అని మన ఫ్రెండ్స్ దగ్గర నుంచే మొదలవుతుంది ఈ డిస్క్రిమినేషన్. ఒక 4 కూసుంటాయి, అందులో ఒక 3 ఒక విధంగా తయారవుతాయి. ఇంకొక అమ్మాయి కాస్త చుడిదార్ వేసుకున్నా, లూజ్గా వేసుకున్నా, కొంచెం బొట్టు ఎక్కువ పెట్టుకున్నా, కొంచెం పెద్ద బొట్టే పెట్టుకున్నా, లేకపోతే కొంచెం ట్రెడిషనల్గా హెయిర్ చేసుకున్నా, కాస్త బ్యాంగిల్స్ వేసుకున్నా, ఏది వేసుకున్నా వీళ్ళే ఏడిపించేస్తారు. ఆ పూటకి వీళ్ళ ముగ్గురికి టాపిక్ ఆఫ్ డిస్కషన్ అదనమాట. అమ్మమ్మలా ఉన్నావు, అవ్వలా ఉన్నావు, నీతో బయటికి వెళ్తుంటే మాకు పరుగులు పోతున్నాయి, నువ్వు జోకర్లా ఉన్నావు, అంత లూజు డ్రెస్సులు వేసుకోక అవ్వలాగా. అరే ఎవడి హెల్త్ ఇష్యూస్ వాడివి. బాడీ మీద ఇంకొక బాడీ ఉన్నట్టుగా అంత గట్టిగా ఎట్లా వేసుకుంటారండి డ్రెస్సెస్? నీకు సెట్ అవుతుందేమో అట్లాగా, ప్రతి మందికి సెట్ అయి సావదు. హ్యావ్ టు జస్ట్ రెస్పెక్ట్ దెమ్.
ఇట్లా మారిపోతున్న కాలంలో కూడా ఏదో కొద్దో గొప్ప వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని రెస్పెక్ట్ ఒక్కళ్ళకి ఎడవదండి. ఇష్టం వచ్చినట్టు వాగడమే. ఇంకొంతమంది ఇంకో స్టేట్మెంట్, నువ్వు ఉండే విధానానికి నువ్వు వేసుకునే బట్టలకి అసలు సంబంధం ఉండదు, యూ కెన్ బీ మోడర్న్ స్టిల్ లివ్ ట్రెడిషనలీ. మేబీ టు సర్టన్ ఎక్స్టెంట్ అది కూడా వాల్యూ కావచ్చు. బట్ ఇక్కడ నేను మాట్లాడేది ఓన్లీ ట్రెడిషన్స్ మాత్రమే కాదు, తయారయ్యే విధానం, మనం నమ్మే భగవత్ స్వరూపం. ఇక రిలీజన్ మీదకి వెళ్ళిపోతారు ఇంకొంతమంది. ఒక రిలీజన్లో ఒక ధర్మాలో నువ్వు పుట్టావంటే పాటించాలి. అదే సరే, నువ్వు మార్చేసుకున్నావు అని అంటే నీకున్న కారణాలు నీకున్నాయి, ఫైన్. నీ మతానికి నీ రెస్పెక్ట్, నా మతానికి నా రెస్పెక్ట్. పరమత సహనంగా ఉండాలి, అందరం కలిసి ఎవరికి వాళ్ళం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి వాళ్ళం కలిసి ముందుకు నడవాలి, ఎవరి ధర్మాలు వాళ్ళవి, ఎవరి పరిధులు వాళ్ళవి. అలా కాదు, వాళ్ళు నమ్మినదే పక్కన వాడి ధర్మం కాదనమాట. ఎద్దేవా దేవుళ్ళ మీద, దైవ స్వరూపాల మీద, ప్రసాదాల మీద, ట్రెడిషన్స్ మీద, కస్టమ్స్ మీద వేస్ట్ అనమాట వాళ్ళకి. అదే మాట మనంటే వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారండి? మనం అనకూడదు, మనం మెచ్యూరిటీతో వ్యవహరించాలి. వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తప్పెవరిదో తెలుసా? మనదే. ఫస్ట్ టైం వాళ్ళు మాట్లాడినప్పుడే చాచిపెట్టి లెంపగా కొట్టినట్టు వాళ్ళకి ఆన్సర్ బ్యాక్ చేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడినా ఆ చెంపదెబ్బ నాకు పడాలా? నేను చెప్పేది అది. మనం చాచిపెట్టి లెంపకాయ కొట్టినట్టు మనం ఆన్సర్ బ్యాక్ ఇవ్వాలా? ఇంకొకసారి మాట్లాడారు వాళ్ళు, ఫ్రెండ్షిప్ కట్ అవుతుందా, పీడా పోయింది. అట్లాంటి ఫ్రెండ్స్ ఎందుకు మనకి, అసోసియేషన్స్ ఎందుకు? నువ్వు నమ్మావు ఒక దేవుణ్ణి, ఒక స్వరూపాన్ని, నీ ధర్మం అది, నా ధర్మం ఇది, లేదా నువ్వు కన్వర్ట్ అయ్యావు, నమ్ముతున్నావు, ఓకే, నీదే. అరే మమ్మల్ని ఎద్దేవా చేస్తావు? మా కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ కాస్త ఆలోచించి మాట్లాడలేవు? నోటికి ఏదొస్తే అదే వాగుతావా? ఎందుకు ఏళ్ళు వచ్చాయి ఒంటి మీదకి? అందరు ఇట్లాగే తగలబడ్డారు. అల్ట్రా మోడర్న్గా ఉండడం ఎంత హెప్పో. ఇట్లాంటి సొసైటీ అండ్ జనరేషన్లో కూడా నువ్వు నమ్మిన వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ నమ్ముతూనే ముందుకెళ్ళడం కూడా అంతే హెప్. ఇట్స్ నాట్ రాంగ్. ప్లీజ్ ఆ మనిషికి వాల్యూ ఇవ్వండి. వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్, వాళ్ళు ఎదిగిన ఎదుగుదల, వాళ్ళు పైకి వచ్చిన తత్వం, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఉండే విధానం కాదు. ఒక 10,000 రూపీస్ డ్రెస్సో, 20,000 రూపీస్ శారీయో, లేకపోతే 30,000 రూపీస్ బ్రాండో వేసుకుంటేనే కాదు. అది నీ క్యారెక్టర్, ప్రవర్తించే తీరులో ఉంటుందని గుర్తించండి కనీసం. ఇంత నాలెడ్జ్ ఎందుకు? గొప్ప వాళ్ళు వచ్చి ఎంత మాట్లాడుతున్నా అక్కడ ఆ టైంకి విని చప్పట్లు కొట్టి వావ్ వాళ్ళు గ్రేట్, వీళ్ళు గ్రేట్ అని కూడా వచ్చేయడం, మళ్ళా మనం పక్కన వాళ్ళని కామెంట్ చేయడం. నేబర్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, సర్కిల్స్, ఆఫీస్, కలీగ్స్, కాలేజ్, ఎస్పెషల్లీ టీనేజర్ పిల్లలు, కాలేజెస్లో అయితే విపరీతంగా ఉంది ఈ ధోరణి. ద వర్స్ట్ సినారియో ఇది. ఎప్పుడు మారి వస్తాం మనం? దయచేసి ఎద్దేవా చెయ్యకండి. మాకు వినే ఓపికలు లేవు అండ్ మనం వినద్దు. ఎవరైనా మన ధర్మం గురించి మాట్లాడుతున్నా, మన కట్టు బొట్టు తీరు గురించి మాట్లాడుతున్నా, మనం పాటించే విధి విధానం గురించి మాట్లాడుతున్నా, మన లైఫ్ స్టైల్, మన ధర్మం అనేది లైఫ్ స్టైల్. దిస్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్, ప్లీజ్ అండర్స్టాండ్. ఇన్ని తెలుసుకున్న నేను కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేవడాన్ని పాటించలేకపోవచ్చు, ఎవరి హెల్త్ ఇష్యూస్ వాళ్ళకున్నాయి. కానీ నాకు చాలా గౌరవం ఉంది మన ట్రెడిషన్ మీద. ఇది మనం మనస్ఫూర్తిగా నమ్మితే మన మనస్తత్వాన్ని, వికలాలని అన్నీ మార్చి మనని సరి అయిన దారిలో పెట్టగల ధర్మం మనది అని నాకు నమ్మకం ఉంది. పరమతాల మీద గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం అందరం అట్లాగే ఉండి ఎవరైనా మనల్ని వేలెత్తి చూపించినప్పుడు వెంటనే ఆన్సర్ బ్యాక్ చేస్తే ఇంకొకసారి ఇట్లాంటి సినారియో వాళ్ళ వల్ల ఎదుర్కొనే అవసరం, అఘాయిత్యం, దౌర్భాగ్యం మనకి రాదు. దయచేసి మన ట్రెడిషన్స్ని, మన ధర్మాన్ని గౌరవిద్దాం. మన పిల్లలకి చెప్దాం. వాళ్ళే బొట్టు పెట్టుకోవడమో, దేవుడికి దండం పెట్టుకోవడమో, స్నానం చేయడం ఇవన్నీ నామోషిగా ఫీల్ అవుతుంటే దానికి ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి వాళ్ళకి చెప్దాం. ఎందుకు పాటించాలి, ఎందుకు కట్టుబడి ఉండాలి, కట్టుబాట్లు అని ఎందుకు మనకి దారిలో పెడతాయి, ఇవన్నీ నేర్పిద్దాం. పడ్డాం కదా, చాలా కింద మీద పడ్డాం, డక్కా మొక్కిలు తిందాం, ఇప్పుడు నేర్చుకున్నాం కదా, అది తర్వాత జనరేషన్స్కి పాస్ ఆన్ చేద్దాం. వాళ్ళు కూడా చెప్పు దెబ్బలు తిని తర్వాత నేర్చుకునేగా ఇచ్చాం, రానియకుండా ముందు నుంచి వాళ్ళని ఒక దారిలో పెడదాం. అప్పుడు సమాజం బాగుంటుంది, మన ధర్మం బతుకుతుంది. ఆలోచించండి. ఇంకొక విషయం, ఇది కేవలం అబ్బాయిలకి, భర్తలకి. మీ గర్ల్ ఫ్రెండ్ కానీ, మీ వైఫ్ కానీ కొంచెం ట్రెడిషనల్గా ఉండడానికి, ధర్మాన్ని పాటించడానికి, మీ ధర్మం ఏదైనా సరే అది పాటించడానికి మొగ్గు చూపిస్తుంటే దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎవరినో చూసి మీరు వాత పెట్టుకున్నట్టుగా నువ్వు అలా ఉండు, నువ్వు అలా ఉంటేనే బాగుంటావు, ఇలా ఉంటే అవలా ఉన్నావు, చీ ఈ కాలంలో ఉండాల్సిన దానివి కాదు, నువ్వు అమ్మమ్మవి, ఇట్లాంటి వాగుళ్ళు వాగకండి.
వాళ్ళు అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఆడవాళ్ళు సఫర్ అవుతూ ఉంటాం. అర్థం చేసుకోండి. వెన్ యువర్ పార్ట్నర్ ఆర్ వెన్ యువర్ మదర్ ఆర్ సిస్టర్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ లవర్ ఎవరైనా సరే మీ ట్రెడిషన్స్ని మీ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా ఉండండి. అంతేగాని మీరే మీ ప్రవర్తనతోటి మీ డిసగ్రీమెంట్ తోటి మీరే వాళ్ళకు ఒక బ్యారియర్గా ఉంటే అసలు ఎటుపోతుందో అర్థం కాదు. ఆలోచించండి. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థింగ్ దట్ ఐ హావ్ టోల్డ్. ప్లీజ్ థింక్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఫర్దర్గా మా మనోభావాలు పెంపించుకునే ఓపిక మాకు లేదు. దయచేసి నోరు మూసుకొని ఉండండి. పీపుల్ హూ ఆర్ కామెంటింగ్ ఆన్ అదర్ ధర్మాస్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కటి మీరు చెప్పేది కరెక్టే, మేమేం కాదనట్లేదు. కానీ ఇట్లాంటి ఎండాకాలాలలో ఒకప్పుడు మేము నైటీలు వేసుకునే వాళ్ళం కాదు, కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళం. ఒకప్పుడు మేము అంతా మడి కట్టుకుని చీరలు కట్టుకునే వాళ్ళం, లేకపోతే ఒకప్పుడు మేము సిల్క్ చీరలు కట్టుకునే వాళ్ళం.